బాడీ బిల్డింగ్ చేసిన చాలా మంది కుర్రోళ్ళు రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు. కట్ చేయడానికి మెడిసిన్, సైజ్ చేయడానికి మెడిసిన్, తర్వాత ఒళ్ళంతా నరాలు రావడానికి మెడిసిన్. అంటే కొన్ని మెడిసిన్స్ లో వస్తాయి ఆటోమేటిక్ గా. ఇవన్నీ కాకుండా జీహెచ్ చేసేస్తున్నారు. జీహెచ్ చేయడం వల్ల జీహెచ్ ఎవరితో చేస్తారో గ్రోత్ గ్రోత్ ఉంటది కదా కొంతమందికి, వాళ్ళకి అది డాక్టర్ చెప్తేనే వెయ్యాలి. ఎవడో జిమ్ అని ఇచ్చాడని చెప్పి వేస్తారు అనుకోండి, పోవడమే. జిహెచ్ అనేది మనకి లోపల ఎలాగైతే పనిచేస్తుందో, నీ బూస్ట్ అవుతుందో, అలాగే దాంతో పాటు నీ లోపల ఉన్న ప్రతి ఆర్గను నీకు పెరుగుతుంటది. హార్ట్ పెరుగుతుంటది. ఈ హార్ట్ పెరిగింది అనుకోండి, దీని హార్ట్ స్ట్రోక్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, చాలా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ మెడిసిన్ లేదు. మనకి WHO ఇచ్చిన అనౌన్స్ చేసిన మెడిసిన్సే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి పారాసిటమాల్ అయినా, పెయిన్ కిల్లర్ ఇవన్నీ WHO ఎంతకంత దాన్ని ఓకే చేసే కదా మనకి మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. వాటికే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాంటివి ఏ పెడితే స్టెరాయిడ్ యూజ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, ఒలింపిక్ బాడీ బిల్డర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే, వాళ్ళు యూజ్ చేసిన డైరెక్ట్ గా ల్యాబ్స్ వచ్చి టెస్ట్ మంచిగా చేసి వాటి నుంచి వస్తాయి. వాళ్ళు యూజ్ చేసింది వేరు, మనం యూజ్ చేసింది వేరు, చాలా డిఫరెంట్ ఉంది. మీరు ఎవరినో చూసి అలాగే అయిపోయిందంటే అది కష్టం. స్టెరాయిడ్ యూజ్ చేయ